వరంగల్‌లో పాప పెళ్లి ఎంత వైభవంగా జరిగిందంటే, నభూతో అన్నంతగా జరిగింది. భవిష్యత్తు నేను చెప్పలేను గానీ, ఏవో సుమన్ శర్మ గారిని మించి చేయాలని ఎవరన్నా కక్ష కట్టి చేస్తే తప్ప, ఇంకో 10 ఏళ్ల వరకు అంత అద్భుతంగా అయితే జరగదు పెళ్లి. అంత కన్నుల పండగగా అసలు అక్కడున్న ప్రతీది గూడా ఒక విశేషమే. ఎంట్రన్స్‌లోనే బొమ్మల కొలువు. అంటే పెళ్లిలో ఎన్ని క్రతువులు ఉంటాయో తెలిపే బొమ్మల కొలువు. ఆ తర్వాత భోజనాలకెళ్ళే దగ్గర రాధాకృష్ణుల పరిణయానికి సంబంధించిన ఇద్దరు నృత్యకారులు డాన్స్ చేయడం పాటల మీద. ఆహ్, చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక భోజనం అయితే చెప్పడానికి లేదు. దాని గురించి వర్ణించలేను అంత గొప్పగా ఉంది. సో, ఏంటి దీన్ని అంటే కొత్తగా జేశారు. దీని పరమార్థం ఏంటి? అంటే వాస్తవంగా అండి అంటే పాప యొక్క వివాహం చేద్దామని నిశ్చయించుకునే ముందు నాకు కూడా వీడి గురించి అంత పూర్తిగా తెలియదు ఓకే. వాస్తవంగా. ఓకే. ఒక సందర్భంలో మా ఆవిడ చెప్పింది, "ఏవండీ ఇన్ని క్రతువులుంటాయి పెళ్లిలో మీకు తెలుసా అది ఇది" అంటే నేనన్నాను, "వాస్తవంగా జ్యోతిష్యం పరంగా ఏదైనా నువ్వు క్వెషన్ అడిగితే నేను ఏమైనా ఆన్సర్ ఇవ్వగలుగుతాను కానీ, ఈ శాస్త్రపరంగా మాత్రం నాకు కొంత అవగాహన తక్కువ కదనే. మరి నాకైతే కొంత ఐడియా లేదు. బట్ నేను తెలుసుకుంటానని" చెప్పి వాస్తవాన్ని దాని గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ! చాలా మంది ఏం చేస్తున్నారంటే, పెళ్లి చూపుల దగ్గర నుంచి మొదలుపెడితే గర్భాధానం వరకు 54 క్రతువులుంటాయండి. 54 54 క్రతువులుంటాయి. ఈ చాలా మందికి నేను నిర్మూమాటం చెప్తాను. అదే గదా! నాకే గూడా అసలు సగం పైన పేరు గూడా తెలవదు నాకు. అబ్బా! నాకే తెలవదు. ఇక మా సంగతి సో, దూర్ కి నేను బాత్. కన్యాదానం చేస్తున్నా. జీవితంలో అదొక పెద్ద గొప్ప ఘట్టం అది. కన్యాదానం చేస్తున్నా. అసలు నేను తెలుసుకోలేనప్పుడు నేను ఇంకోళ్ళకి నేనేం చెప్పగలుగుతా అన్న ఉద్దేశంతోటి నేను తెలుసుకోవడం జరిగింది. మనం తెలుసుకున్న దాన్ని ఎదుటివాడికి చెప్పే ప్రయత్నం చేయాలి కదా! అన్న ఉద్దేశంతోటి ఏం చేశానంటే, నేను ఆ బొమ్మల కొలువులు పెట్టాను. అంటే అవును. పెళ్లి చూపులు అంటే ఒక ఇద్దరు కూర్చొని అక్కడ ఉన్నటువంటిది. అలా ప్రతి ఒక్క అంశం నాగవెల్లి అంటే ఏంటి? సో, అట్లా ప్రతి ఒక్క అంశాన్ని అంటే అవును. తలంబ్రాల దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి ఒక్క క్రతువును గూడా బొమ్మల రూపేణ చేసి బొమ్మల కొలువు పెట్టడం జరిగిందండి. బ్రహ్మాండం. అందరికి చూసిన వాళ్ళకి కూడా తెలుస్తాయి గదా! కరెక్ట్. అంటే ఇన్ని కరెక్ట్. విశేషాలుంటాయి, ఇన్ని అవును. అవును. వేడుకలుంటాయి అనేటువంటిది కూడా తెలుస్తూ మనం ఎంత ఉంటది కదా! మొక్కుబడిగా ముగిస్తున్నాం పెళ్ళిళ్ళు. అలా వచ్చామా, ఇలా అయిపోయిందా పెళ్లి. సో, అంటే దీనికి ఒక విశేషం ఏంటంటే, మా ఆవిడ తీసుకున్న ఒక శ్రద్ధ గూడా కారణమండి ఓకే. వాస్తవంగా. ఓకే. అలా మా ఆవిడ చెప్పడం వల్లనే గూడా నేను తెలుసుకున్నా. నిజం. నిజం. నేను తెలుసుకున్నప్పుడు నేను ఇంకోళ్ళకి చెప్పాలనే ఆ జిజ్ఞాస ఉంటది గదా! కరెక్ట్. సో, కరెక్ట్. నేను గూడా ఏమనుకున్నానంటే, ఆ పెళ్ళికి అటెండ్ అయ్యేటువంటి బంధువులకైనా, శిష్యులకైనా, ఫ్రెండ్స్‌కైనా నేను చెప్పాలి గదా! మరి ఎలా చెప్దాం? మనమేమో మండపంలో బిజీ ఉంటాం. సో, ఎవరైనా బొమ్మల కొలువు పెడితే, ఆ వీడియోస్ తీసుకున్నా గాని, చూసినా గూడా ఆ అవును. క్రతువులన్నీ నిజం. వాళ్ళకి అర్థమవుతది అని కరెక్ట్. జెప్పి, ఇప్పుడు మీకు ఆ రికార్డ్ చేసిన వీడియో గూడా ఇస్తాను. ఇవ్వండి. ఇవ్వండి. మీరు ఈ మన సందర్భంలో గూడా ప్లే నిజంగా చేయండి. అందరికి ఎన్ని తెలియాలి. అవును. క్రతువులుంటాయనేది గూడా తెలుస్తాయి. అందరికి తెలియాలి నిజంగా. అదే విధంగా మండపం ముందు గూడా నేనేం చేశానంటే, శివపార్వతుల యొక్క కళ్యాణ ఘట్టం గూడా చేశాను. అవును. సో, అదే విధంగా రైట్ సైడ్ ఏం చేశానంటే, శ్రీనివాస కళ్యాణ ఘట్టం గూడా చేశాను. అవును. మీరన్నారు గదా! అవును. సో, దేవతా కళ్యాణం చేసుకొని, ఆ అక్షింతలు మన మీద వేసుకుంటే, అబ్బబ్బబ్బా! మనకున్నటువంటి ఇది కూడా పోతది. నిజంగా. నేను గత ఇంటర్వ్యూలో గూడా చెప్పాను. ఎప్పుడైనా కొత్తగా నూతన వధువులను ఆశీర్వదించినప్పుడు కొన్ని ఆచరించాలండి అని చెప్పాను కాబట్టి, ఆ! ఏం చేశానంటే అదే మండపంలో ముందు కళ్యాణం చేయించా. ఓకే. ఓకే. అంటే ముందు దేవతా కళ్యాణాలు జరిగిన తర్వాత మా పాప కళ్యాణానికి వెళ్ళడం జరిగింది. అబ్బా! అంటే ఉదాహరణకి ఏం చేశానంటే 8:30కి మనకు వేదాశీర్వచనం అవును. ప్రారంభమైంది. అవును. 12:39 మనకి సుముహూర్తం. సో, ఏం చేశానంటే సాయంత్రం 5:30కే నేను ఈ యొక్క దేవతా కళ్యాణాలు ప్రారంభించాను. ఇటు ఆ! శివ కళ్యాణం జరిగింది. ఇటు శ్రీనివాస కళ్యాణం జరిగింది. అచ్చచ్చచ్చ! సో, ఓకే. ఆ తలంబ్రాల బియ్యం మళ్ళీ నేను ఈ తలంబ్రాల బియ్యంలో కలిపాను. ఓహో! సో, అదంతా కూడా ఒక దైవికమైనటువంటి ఒక అరా అనేది స్ప్రెడ్ అవ్వాలి. సీరియస్‌గా అక్కడ ఆ! వేదిక మీద తొక్కిసలాట తప్ప హ్మ్. ఏం తొక్కిసలాట వేదిక మీద. మీతో కలవడానికొచ్చే జనాలు. అది తప్ప కిందంతా హ్మ్. ఒక ఆధ్యాత్మిక భక్తి వాతావరణం. అట్లా అసలు ఉండాలనుకుని నిజంగా ప్రత్యేకంగా ఆలోచించి చేయడం వండర్‌ఫుల్. జరిగింది. వండర్‌ఫుల్. సో, ఇక జ్యోతిష్య పరంగా మీరు ఒక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు. మిగతాయి చెప్తే మళ్ళీ గొడవ చేస్తారు మీరు. చెప్పొద్దు నాకు, నేనే చెప్పాలని గొడవ చేస్తారు. నిజంగా సాధ్యమా గురూజీ అట్లా? ఇప్పుడు దగ్గర దగ్గర 28 సంవత్సరాల నుంచి అవును. జ్యోతిష వృత్తిలో అవును. ఉన్నానండి. అవును. సరే స్టార్టింగ్ ఎర్లీ డేస్‌లో ఒక 5 సంవత్సరాలు తీసేయండి. ఓకే. సరే ఎక్స్‌పీరియన్స్ పరంగా చూసినా కూడా ఒక 20 ఏళ్ళు ప్లస్. అవును. నేనేమంటున్నానంటే, ఒక వ్యక్తి చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు, నా సామర్థ్యం నేను చెప్పుకోకపోతే వాడు నన్ను ఎందుకు నమ్మాలసలు? ఓకే. ఇప్పుడు ఎవరి దగ్గరకైనా వస్తారు. వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే, చెప్పండి ఏం కావాలి మీకని అడుగుతారు. అవును. మీ సమస్య చెప్పి, మీరేం చదువుకున్నారు?
మీకు ఎంతమంది పిల్లలు, పెళ్ళయిందా? మిమ్మల్ని అడిగిన తర్వాత అసలు ఇంకేముంది? మా సామర్థ్యం చూపించడానికి ఆప్షన్ ఎక్కడిది? కరెక్ట్. ఇప్పుడు ఇన్నేళ్ళు మేము ఒక రిసర్చ్ చేసాం. గురువుల దగ్గర నుంచి విద్య నేర్చుకున్నాం. చాలా ఏళ్ళు అభ్యాసం చేశాం. సో, ఆ పాయింట్స్‌ని నేను చెప్పగలిగినప్పుడు, నాకు ఆ ఛాలెంజింగ్‌నెస్ లేనప్పుడు ఎందుకు నమ్మాలి ఎదుటివాడు? సో, నేనేమంటానంటే నాకు చెప్పకండి. నాకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆ! నేను చెప్పిన పాయింట్స్ మీకు మ్యాచ్ అయితేనే నన్ను నమ్మండి. మ్యాచ్ అవ్వతే నమ్మొద్దని అంటున్నాను గదా! అవును. ఇన్నేళ్ళు అదే సిస్టమ్‌తో ఉన్నాను గదా! కరెక్ట్. కరెక్ట్. సో, ఇప్పుడు మన కాల్స్ తీసుకున్నప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను కదా! అవును. ప్రతి ఒక్కళ్ళకి. అవును. ఇంకొకటి నేనేం చెప్తున్నాను, రికార్డ్ చేసుకోమంటున్నాను కదా! అవును. మేము కూడా రికార్డ్ చేసి ఇస్తున్నారు మన పిల్లలు కూడా. నేనేమంటున్నా, అవును. రికార్డ్ చేసేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు. నేను టెక్నికల్ వాయిస్ ఇస్తా. అవును. బ్రహ్మాండంగా నేను సబ్జెక్ట్ విషయం చెప్తా. మీకు పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఇలా జరుగుతదండి అని చెప్తున్నాను. మీరు గూగుల్ కూడా చేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకోనో, నాకు దేవుడొచ్చి చెప్తానని నేను చెప్పట్లేదు కదా! నాకేమో మిరాకిల్ పవర్స్ ఉన్నాయండి. నా మీదకి దేవుడొచ్చి చెప్తాడు. నాకు అద్భుత శక్తులున్నాయండి. కళ్ళు మూసుకొని చెప్తానండి. ఈ పిచ్చి పిచ్చిగా కాదు అవును. కదండీ! అవును. సో, సైంటిఫికల్‌గా ఆస్ట్రాలజికల్ దాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. దాన్ని అనుభవంలోకి తీసుకొచ్చుకున్నాము. ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేశాము. రిసర్చ్ ఓరియెంటెడ్‌గా కొన్ని ఫలితాలను గాని చెప్పడం నేర్చుకున్నాం. అవును. సో, డెఫినైట్‌లీ మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి కదండీ! అలా చూపియాలి కదా! మరి ఇప్పుడు లేదా బ్లైండ్‌గా చెప్పండి. ఇప్పుడు వాడికేమనిపిస్తదంటే, ఒక సందర్భంలో ఒక వ్యక్తి మన మాట వినాలనుకోండి. ఒక అబ్బాయి మ్యాచ్ ఉందనుకోండి. నేను ఈ అమ్మాయి మ్యాచ్ ఓకే చేసుకోనన్నా బావుంటదని అన్నా. అది వాడి లైఫే కదా! అవును. మరి సో, వాడు నన్ను నమ్మాలన్నప్పుడు, నా నా సామర్థ్యం వాడికి తెలవనప్పుడు, నేనేంటో, నా ఎక్స్‌పీరియన్స్ ఏంటో వాడికి తెలవనప్పుడు వాడు నన్ను ఎందుకు నమ్ముతాడండి? కరెక్ట్. సో, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే డెఫినైట్‌లీ ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్స్ నిజంగా కూడా నేను చెప్తున్నాను ఈ ఆ! వేదికగా, నిజంగా కూడా మీ దగ్గర వర్త్ ఉంటే, నేను ఈ యొక్క వేదికగా నేను అందరు జ్యోతిష్యులకు చెప్తున్నా. మీ దగ్గర నిజంగా సామర్థ్యం ఉంటే ఎదుటి వాడిని చెప్పనివ్వకండి. మీరే చెప్పండి. మీరు ప్రూవ్ చేసుకోండి మిమ్మల్ని మీరుగా. ఎందుకు రారండి క్లయింట్స్ అప్పుడు? డెఫినైట్‌లీ వస్తారు. అవునా కాదా? అవును. ఇప్పుడు నేను దగ్గర దగ్గర కాల్స్ తీసుకున్నాను. నేను అబౌట్ 300 దాకా కాల్స్ తీసుకున్నాను ఈ లాస్ట్ 5 అవును. మంత్స్‌లో. అవును. ఫీడ్‌బ్యాక్స్ మీరే తీసుకున్నారు కదా! బ్రహ్మాండంగా. చాలా మంది మీకు ఇండివిడ్యువల్‌గా మెసేజ్ కూడా డ్రాప్ చేశారు కదా! అయ్యో! నా ఇంటర్వ్యూ కింద కూడా డ్రాప్ చేశారు కదా! వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అదొక పరంపరలాగా నేను నడుస్తుంది. అదే అంటున్నానండి. అవును. ఇప్పుడు ఆ నాలెడ్జ్ అనేది మనం ఎదుటివాడికి ఇవ్వగలిగినప్పుడు, ఆ ధైర్యాన్ని మనం ఇవ్వలేకపోతే, యెస్. మన యొక్క సబ్జెక్ట్‌కు దానికి వాల్యూ లేకుండా పోతుంది. కరెక్ట్. సో, ఇంకోటి డెఫినైట్‌లీ గురుగారు. చెప్పవచ్చు కూడా. అవును. నేను చెప్పకూడదనేది ఏం లేదు. రైట్. ఇంకోటి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కూడా చెప్తారు కదా! అదెట్లా చెప్తారు? అది ప్రశ్నశాస్త్ర ప్రకారం చెప్తారండి. అచ్చచ్చా! దానికి ఓకే. ఒక 2, 3 రకాల విధానాలున్నాయి. ఓకే. ఒకటి హస్త సాముద్రికం తీసుకోవచ్చు. అచ్చా! ఓకేనా? ఆ! రెండోది మీరు నా దగ్గర ఏ సమయంలో నా ఎదుట పడ్డారో, ఆ యొక్క కార్యలగ్నాన్ని తీసుకొని చెప్పొచ్చు. రైట్. ఇంకొక అవకాశం ఉంది. గవ్వల శాస్త్రం అనేది కూడా ఒకటి ఉంటుందండి. అవును. అవును. ఆ గవ్వల శాస్త్ర ప్రకారంగా కూడా దీనికి గౌరీ అమ్మవారు అధిపతి గవ్వలకు. ఓకే. గౌరీ కుమారి స్వాహ అని చెప్పేసి నవగ్రహ చింతామణి అని ఉంటుంది. అవును. ఈ కేరళ యొక్క ప్రశ్నశాస్త్రం ఇది. సో, గవ్వలు వేసి కూడా మీరు అసలు ఏ పని గురించి వచ్చారు, ఆ పని ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ వీలు లేకున్నా కూడా. చేయొచ్చు. ఓకే. 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 రెండో దీంట్లో ఇంకో కొంచెం అప్డేట్‌గా కూడా మనం దీంట్లో రిసర్చ్ చేయడం జరిగింది. నేనే కాదు, చాలా మంది రిసర్చ్ రైట్. చేశారు. నేను మా గురువుల నుంచి నేర్చుకున్న కూడా విషయం ఏంటంటే, తనని ఒక 5, 6 క్వెషన్స్ వేస్తాం మేము. ఓకే. అంటే మీకు రంగులలో ఒక రంగు చెప్పండి, పువ్వులలో ఒక పువ్వు చెప్పండి, సంఖ్యలలో ఒక సంఖ్య చెప్పమని, ఇట్లా ఒక 2, 3 రకాల క్వెషన్స్ వేసి కూడా వారి మైండ్ స్టేటస్, వారు ఎంచుకునే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ భవిష్యత్తు చెప్పొచ్చు. ఓటియా! ఆ ప్రశ్నశాస్త్రంలో అంత గొప్పతనం ఉంది. ఆ! అంటే చాలా వరకు ఏందంటే ప్రశ్నశాస్త్రం ఎక్కడ వాడతారంటే పూర్వం నుంచి వెనకటి నుంచి ఒక వస్తువు పోతే దొరకడం కోసము, ఒక అవును. పశువు పోతే జాడెక్కడుందో తెలుసుకోవడం గురించి చాలా విషయాలు తెలుస్తాయండి. ఇవే ఓకే. కాదు, చాలా రకాల విషయాలు తెలుసుకో